Sir, ready, sir. Thank you. దయచేసి మగవాళ్ళకి మహిళలందరూ కూడా స్టేజ్ మీదకి అమ్మా శ్రీనివాస్ గారి నాయకత్వం, అమ్మా శ్రీనివాస్ గారి నాయకత్వం. మనం పలకల్లో ఎప్పుడు కూర్చోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కాపు సంఘాలు కమిటీ హాలు శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే కాపు సోదరులందరికీ కూడా, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాపు అనేటువంటి పదానికి నేను ఇప్పుడే చూశాను ఇంటర్నెట్లో. కాపు అంటే ఏంటి అంటే ప్రొటెక్టర్ అంట. ప్రొటెక్టర్ అంటే అందరికి రక్షకుడు లాంటి సమాజం. సో అటువంటి బలమైనటువంటి వర్గంగా ఉన్నటువంటి కాపు సోదరులు ఈరోజు ప్లాట్ఫామ్ మీద రావడానికి పెద్దలు శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన గురించి కూడా మనం గొప్పగా చెప్పుకోవాలి. ఈరోజు అవసరాన్ని గుర్తించి మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ప్రభుత్వం ఒక సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు నడుస్తూ రాష్ట్రం ఏ విధంగా ముందుకు సాగుతుందో మనందరం కూడా గమనిస్తాం. ఈ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టాభిషేక మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున మేము గత 15 సంవత్సరాల మట్టి నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా రాయలవారి పట్టాభిషేక మహోత్సవాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి, జిల్లాల నుంచి కూడా ఇక్కడ కాపు పెద్దలు వచ్చారు. అన్ని సంఘ నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. దయచేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, రాయలవారి పట్టాభిషేకాన్ని అధికారికంగా ప్రకటించాలని, జయంతి వర్ధంతి అధికారికంగా ప్రభుత్వం చేయాలని. మరి ఈ మధ్యన వడ్డెర కులానికి ఓపయ్య ఒక సంఘకర్తకి వారు ప్రకటించడమైనది జయంతిని అధికారికంగా. అదేవిధంగా మేము మరి సౌత్ ఇండియా మొత్తం కూడా పరిపాలించిన ఏకఛత్రాధిపతి రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన మరి ఎన్నో చెరువులు, మరి ఎన్నో దేవాలయాలు నిర్మించారు ప్రజల కోసం. మరి అన్ని సంవత్సరాల క్రితమే దేశ భాషలందు తెలుగు లెస్సాన్ని చాటిన గొప్ప వ్యక్తి. మరి తిరుమల తిరుపతి దేవస్థానం వెనుక పచ్చలు, కెంపులు, వైడూర్యాలు, ఎన్నో టన్నుల బంగారం కూడా తిరుమల చరిత్ర వెనక ఆయన వారు 7 సార్లు దర్శనం చేసుకున్నప్పుడు వారు ఇవ్వటమైనది. మరి అలాంటి గొప్ప వ్యక్తిని మరి ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తున్నాయో, అతనికి కులానికి అంటకట్టుకోకుండా జయంతి వర్ధంతి అనేది అధికారికంగా ప్రకటించమని మేము అడుగుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క సభకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.